అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ కొత్తూరు రమేష్. హైదరాబాద్ నగరం ఒకప్పుడు చెరువుల నగరం. కానీ గడిచిన 2 దశాబ్దాల్లో రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జాకోరుల చేతుల్లో చిక్కి చెరువులు, కుంటలు, నాలాలు మాయమైపోయాయి. వర్షం వస్తే చాలు ప్రపంచ స్థాయి ఐటీ సిటీస్ సైతం మునిగిపోయే పరిస్థితి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం జూలై 2024లో ఈ అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు కబ్జాకోరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒకే ఒక్క వ్యవస్థ హైడ్రా. జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ రంగనాథ్ నేతృత్వంలో ఫిలిం నగర్, లోటస్ పాండ్ అక్రమాల కూల్చివేతతో మొదలైనటువంటి ఈ హైడ్రా ప్రయాణం ఈ రోజుకి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్లలో హైడ్రా సాధించింది ఏంటి? 1,20,000 కోట్ల విలువైన భూములను కాపాడిందా, లేక పేదలు, మధ్యతరగతి ప్రజల కన్నీటికి కారణమైందా? పెద్దలు, రాజకీయ నాయకులను వదిలేసి సామాన్యులపైనే ప్రతాపం చూపించిందా? అసలు హైడ్రా పవర్ హిట్టా ఫ్లాపా? ఈరోజు మన ప్రత్యేక విశ్లేషణలో హైడ్రా 2 ఏళ్ల అసలు జాతకాన్ని లెక్కలతో సహా విప్పబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇక ముందుగా అసలు హైడ్రా వ్యవస్థ ఎందుకు రూపుదిద్దుకుంది? హైదరాబాద్లో కోట్లాది రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూములు, పార్కులు, రోడ్లు, నాలాలు, చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కబ్జాకు గురయ్యాయి. వర్షాలు పడితే నాలాలు నిండిపోయి నివాస ప్రాంతాలు జలమయం కావడానికి ఈ అక్రమ నిర్మాణాలే ప్రధాన కారణం. దీన్ని అరికట్టడానికి 2024 జూన్ 27న అప్పటి ఈవీ అండ్ డిఎం కమిషనర్ రంగనాథ్ లోటస్ పాండ్ కంపౌండ్ వాల్ను కూల్చివేశారు. నగరంలో విపత్తు నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల పునరుద్ధరణే హైడ్రా యొక్క ప్రధాన లక్ష్యం. 2 ఏళ్ల కాలంలో హైడ్రా సాధించిన రికార్డులు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం స్వాధీనం చేసుకున్న భూమి 2,471 ఎకరాలు. ఆ భూముల బహిరంగ మార్కెట్ విలువ అక్షరాల 1.20 లక్షల కోట్లు. విడుదలైనటువంటి ప్రభుత్వ భూమి 1,810 ఎకరాలు. చెరువుల వద్ద స్వాధీనం చేసుకున్నటువంటి భూమి 454 ఎకరాలు. ఇక పార్కులు, ఓపెన్ స్పేసెస్ 90 ఎకరాలకు పైగా, రోడ్లు, ఫుట్పాత్లు 62 ఎకరాలు, నాలాలపై ఆక్రమణలు 25 ఎకరాలకు పైగా. మొత్తం నేలమట్టం చేసినటువంటి అక్రమ నిర్మాణాలు 1,378 ఎకరాలు. ఇందులో విశేషం ఏంటంటే మొదటి ఏడాదిలో 581 ఆక్రమణలను తొలగించి 499 ఎకరాలు విలువ చేసే 30,000 కోట్లు కాపాడితే, రెండో ఏడాదిలోనే అత్యధికంగా 797 ఆక్రమణలను తొలగించి 1,972 ఎకరాల భూమిని కాపాడింది. దాని విలువ సుమారు 1,00,000 కోట్లకు పైగానే. అంతేకాదు బతుకమ్మ కుంట, కూకట్పల్లి, నల్ల చెరువు, బొమ్మకూడ్డాల చెరువులను మోడల్గా డెవలప్ చేసింది. మరో 14 చెరువుల అభివృద్ధి పనులు చివరి దశకు వచ్చాయి. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ తరఫున చెప్తున్నటువంటి ఒక పెద్ద విజయమే. సరే, రికార్డులు, లక్షల కోట్ల లెక్కలు బాగానే ఉన్నాయి. మరి నిజంగా ప్రజలకు దీని ద్వారా మేలు జరిగిందా? ఒకవైపు చెరువులు, నాలాలు క్లియర్ అవడం వల్ల భవిష్యత్తులో వరద ముప్పు తగ్గుతుందని పర్యావరణవేత్తలు, ప్రజలు సంతోషించారు. కానీ మరోవైపు సామాన్య మధ్యతరగతి ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి. 2 ఏళ్లలో 1,300 కంటే ఎక్కువ నిర్మాణాలు కూల్చివేసినప్పుడు అందులో ఎంతోమంది కష్టపడి బ్యాంకు రుణాలు తీసి పర్మిషన్లు ఉన్నాయనుకొని కొనుక్కున్న ఇల్లు కూడా ఉన్నాయి. అధికారులు అనుమతులు ఇచ్చినప్పుడు లేని తప్పు మేము ఇల్లు కట్టుకున్నాక మాది అక్రమ నిర్మాణం అని కూల్చేస్తే మేము ఎక్కడికి పోవాలి అని సామాన్యులు రోడ్డున పడ్డారు. బిల్డర్లు, రియల్టర్లు అమ్మేసి వెళ్ళిపోయారు. కానీ నష్టపోయింది మాత్రం రెక్కాడితే గాని దొక్కాడని సామాన్యులే. ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయి రియల్ ఎస్టేట్ రంగం ముందగించి పరోక్షంగా వేలాది మంది నిర్మాణాత్మక కార్మికులు, చిన్న వ్యాపారులు నష్టపోయారు. ఇక అందరినీ వేధిస్తున్న ప్రధాన ప్రశ్న ఒకటే: రాజకీయ నాయకులను, బడాబాబులను హైడ్రా తాకిందా? వచ్చిన కొత్తలో అందరినీ ఒకేలా చూసిందా? ప్రారంభంలో మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, సెలబ్రిటీల ఆక్రమణలపై హైడ్రా దండయాత్ర చేసింది. నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేసింది. అక్కడి నుండి అధికార ప్రతిపక్ష నాయకుల ఫామ్ హౌజులు, కట్టడాల వరకు నోటీసులు ఇవ్వడం, కూల్చేయడం సంచలనంగా సృష్టించింది. కానీ కాలక్రమేణా ప్రతిపక్షాల నుంచి
తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పాలనపక్ష నాయకుల అక్రమ కట్టడాలను వదిలేసి కేవలం ప్రతిపక్ష నాయకులను సామాన్యులను గురి చేస్తున్నారా అనే ఆరోపణలు వచ్చాయి. హైడ్రా మొదటి రోజుల్లో చూపించిన తీవ్రత పెద్దల విషయంలోకి వచ్చేసరికి కాస్త నెమ్మదించిందనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. హైడ్రా ప్రయాణంలో అతిపెద్ద మచ్చ దాని చట్టబద్ధత మరియు ప్రొసీజర్ లోపాలు. కూల్చివేతలకు ముందు సరైన నోటీసులు ఇవ్వకపోవడం, వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వకపోవడం వంటి విషయాల్లో హైడ్రా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీనివల్ల బాధితులు కోర్టులను సైతం ఆశ్రయించారు. 1200కు పైగా కేసులు హైడ్రా చర్యలకు వ్యతిరేకంగా కోర్టుల్లో దాదాపు 1200కు పైగా పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. 900 కేసులు జడ్జిమెంట్ దశలో కూడా ఉన్నాయి. అంబర్పేట్ బతుకమ్మకుంట విషయంలో హైకోర్టు స్టేటస్ కో విధించిన పనులు కొనసాగించారని కమిషనర్ రంగనాథ్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలైంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లడం, సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకే పంపడం కూడా జరిగింది. ముందుగా చట్టపరమైన అనుమతులు, పక్కా సర్వేలు లేకుండా తొందరపడి చర్యలు తీసుకోవడమే హైడ్రా చేసిన పెద్ద లోపంగా నిపుణులు చెప్తున్నారు. ఇక ప్రభుత్వం నుంచి వాదన, హైడ్రా రాబోయే తరాల కోసం తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయమని ప్రభుత్వం బలంగా చెబుతోంది. భూ కబ్జాలు ఆగాయని, 1.20 లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను కాపాడామని, చెరువులను పునరుద్ధరించి భూ కబ్జా జలమట్టం పెంచుతున్నామని స్పష్టం చేస్తుంది. ఇక ప్రజల అభిప్రాయం రెండుగా చీలిపోయింది. ఒక వర్గం ఆక్రమణలు తొలగించడం చాలా మంచిది, నగరాన్ని కాపాడుకోవాలని మెచ్చుకుంటుంటే, మరో వర్గం మాత్రం అనుమతులు ఇచ్చినా అధికారులను వదిలేసి ఇల్లు కట్టుకున్న మమ్మల్ని రోడ్డున పడేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. చూశారుగా, హైడ్రా 2 ఏళ్ల ప్రయాణం ఇట్టా ప్లాపా. 1,20,000 కోట్ల రూపాయల భూములను కబ్జాదారుల నుండి కాపాడడం, చెరువులకు జీవం పోయడం అనే కోణంలో చూస్తే హైడ్రా బిగ్ హిట్. కానీ చట్టపరమైన చిక్కులు, నోటీసులు ఇవ్వకుండా తొందరపాటు చర్యలు, సామాన్యుల్లో రేకెత్తించిన భయం, రాజకీయంగా వచ్చిన విమర్శల కోణంలో చూస్తే ఇది ఇంకా అసంపూర్ణమైన ప్రయోగమే. హైడ్రా నిజమైన హిట్ అవ్వాలంటే కేవలం కూల్చడమే కాదు, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన నాటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. సామాన్యుడికి నష్టం జరగకుండా పారదర్శకత పాటించాలి. మరి హైడ్రా 2 ఏళ్ల పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇది హిట్టా ఫ్లాపా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఇట్స్ యూటీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.